70 ఏళ్ళు పైబడిన వారందరికీ 5 లక్షల ఆరోగ్య బీమా. 70 ఏళ్ళు పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 5 లక్షలు ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే కొత్త కార్డును మంజూరు చేయనున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు ఏబీపీఎంజేవై కింద లబ్ధిదారులుగా ఉన్న 70 ఏళ్ళు పై వయసు సీనియారిటీ సిటిజన్లకు విడిగా ఏటా 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేటు ఆరోగ్య బీమా పాలసీలు ఈఎస్ఐ పథకంలో ఉన్న ఈ పథకం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం, మాజీ సైనికుల కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ సెంటర్, ఆర్మ్డ్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్ పథకాల లబ్ధి పొందుతున్న వాళ్ళు మాత్రం వాటినో ఏబీపీఎంజే ఏవైనో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లో వృద్ధులకు మేలు చేకూరనుంది. ఏబీపీఎంజేవై ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో అమలవుతున్న అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లో 55 కోట్ల మందికి ఈ పథకం లబ్ధి చేకూరనుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధం లేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందారు. వీరిలో 49% మంది మహిళలే ఉన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. తొలినాళ్లలో జనాభాలోని దిగువ తరగతి 40% మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్ధిదారుల సంఖ్యను 12 కోట్లకు కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా, అంగన్వాడీ, ఏడబ్ల్యూహెచ్ఎస్లకు వర్తింపజేశారు.